నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. సిబిఐ దగ్గర నా పేరు చెప్పకండి అని వైసీపీ సీనియర్ నేత సంధ్య ఆక్వర్ టీంతో కాలబేరానికి వచ్చాడని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడేమో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, లిక్కర్ స్కామ్ల గురించి తెలంగాణలో ఇలా జరుగుతుంటే, ఆంధ్రాలో వైజాగ్లో డ్రగ్స్ మనం చూసాం. డ్రగ్స్ ఎన్ని కోట్ల వేల కోట్ల డ్రగ్స్ మనం పట్టుకున్నారు. సో అయితే ఇక్కడ ఏంటంటే వైసీపీ నేతల పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. వైసీపీలో ఉన్న కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళకి సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? బ్రెజిల్లో జనవరి 14న ఒక అందమైన కంటైనర్ షిప్ బయలుదేరింది శాంటోస్ పోర్ట్ నుంచి. అది 3 నెలలు అలా అలా సముద్రాల్లో తిరిగి ఆనందం తట్టుకోలేక వైజాగ్ వచ్చేసి 16కి వచ్చిన తర్వాత ఇప్పుడు కర్మగాలి ఏం జరిగిందంటే, యాక్చువల్గా సరుకు దించేసి బస్తాలను దించేసి ఎవడి పేరు మీద వచ్చిందో వాడికి పంపాలి. కున్నం హరికృష్ణ ఆయన పేరు మీద ఉన్నటువంటి సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్స్కి ఇది వచ్చింది. అంతవరకు బాగానే ఉంది వ్యవహారం. కాకపోతే ఏమైంది, ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ప్రతిదీ భూతద్దం పెట్టి చూడాలి ఇప్పుడు, అవునా? అప్పుడు వీళ్ళకి ఏమనిపించింది, 1000 బస్తాలు ఎక్కడి నుంచో వచ్చాయి. 1000 బస్తాలు ఎందుకు వచ్చాయి? ఇప్పటికిప్పుడు అంత అర్జెంట్ ఏముంది వీళ్ళకి? ఎలక్షన్ టైంలోనే 1000 బస్తాలు రావాలా? 10 బస్తాలు కొనుక్కోవచ్చుగా, పోనీ 100 బస్తాలు కొనుక్కోవచ్చుగా. 1000 బస్తాలు ఎందుకు కొన్నాడు? అన్ని బస్తాలు నొక్కి చూసాడనమాట, ఎలా డబ్బులు కట్లు ఉన్నాయా అని. లేవు. అసలు ఏం బస్తాలు ఇవి, ఏ పిండిది, ఇటు చూశాడు. ఏదో స్మెల్ ఒక రకంగా అనిపించింది. నీళ్ళల్లో పోస్తే అదేదో రంగు మారింది. ఇది డ్రగ్గే అయిపోయింది. వాడు రాని సంగతి చెప్పి, సార్ డ్రగ్స్ దొరికాయి సార్, దీంట్లో పెద్దగా 1000 బస్తాలు, ఒక్కొక్కటి 25 కిలోల బస్తాలు పెద్ద డ్రగ్స్ వచ్చింది సార్. కథం డ్రగ్స్ కలకలం. అప్పటికే వార్త కొంచెం స్ప్రెడ్ కాగానే గబగబ ఇటు టీడీపీ వాళ్ళు అటు వైసీపీ వాళ్ళు వచ్చేసారు అక్కడికి. ఇది వాళ్ళదే వీళ్ళు కాదు, ఇది వీళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈలోపు ఇంకా ఓనర్ వీళ్ళకి రాలా. ఈ పోలీస్ అయినా ఆ సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్స్ కాల్ చేసి, ఎవరు మాట్లాడుతున్నారు, నేనండి గిరిధర్ని, ఇక్కడ అన్ని వ్యవహారాలు నేనే చక్క పెడతా ఉంటాను, చెప్పండి మీకు ఏం సాయం కావాలి అంటే, మీకు వచ్చిన కంటైనర్ షిప్లో ఎర్రచందనం ఉందండి, మీరు అర్జెంటుగా రండి అన్నాడు. ఎర్రచందనం ఏంటి నాకు వచ్చింది, అట్టుండదే అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చూస్తే, బాబు దొరికావు, చెప్పు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టారు. ఇక అక్కడ వ్యవహారం చూస్తే వీళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి, అవును వైజాగ్ పోర్టు సాక్షిగా డ్రగ్స్ వ్యాపారం చేద్దాం అనుకున్నాడు జగన్, షార్ట్ టైంలో రిచెస్ట్ పర్సన్ అయిపోదాం అనుకున్నాడు, అందుకే వైజాగ్ అంటున్నాడు, ఎంతమంది కాదు కూడదన్నా లేదు వైజాగ్ అంటుండే, ఇదే కారణం అని వీళ్ళు ఆయన మీద వేసేసారు. వైసీపీ వాళ్ళేమో లేదు, ఎప్పటి నుంచో వైజాగ్ పోర్టు మీదుగా చంద్రబాబు నాయుడు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడు, మేము ఒకవేళ ఇక్కడికి వచ్చి పాలన కొనసాగిస్తే ఏదో రోజు దొరుకుతామని వాళ్ళకి తెలిసింది, అందుకే అమరావతి అంటున్నాడు, వైజాగ్ వద్దు అన్నాడు. వీళ్ళకంతా డ్రగ్స్ వ్యాపారమే, వీళ్ళకి డ్రగ్గులు తప్ప ఇంకేమీ తెలియదని వీళ్ళు అంటే ఒకరి మీద ఒకరు చెప్పేసుకుంటున్నారు, నిందలు వేసేసుకుంటారు. ఎస్. ఇక అసలు విషయానికి వస్తే, ఈ గిరిధర్ అనే ఆయన, ఆ కున్నం హరికృష్ణ అనే ఆయన ఓనరు ప్లస్ ఈయన ఈ వ్యవహారాలను చక్కబెట్టే ఈయన ఏం చెప్పారంటే, ఒరే గాడిదల్లారా, ఇది డ్రై ఈస్ట్ ఎందుకు తెచ్చాము అంటే, ఈస్ట్ అంటే తెలుసా నీకు? ఈస్ట్ని మనము వైన్స్లోనూ కలుపుతాం, అదొక రకమైన మత్తు పదార్థమే, దాంట్లో కొన్ని మూలికలతో ఏదో రకంగా అవుతుంది, ఇంకో రకంగా ఉపయోగించుకోవచ్చు. ఒరిజినల్గా డ్రై ఈస్ట్ దేనికి ఉపయోగిస్తారంటే, మైదా పిండిలో కలిపి గిడ్డు అన్నీ వేసిన తర్వాత ఇంత ఈస్ట్ పడేస్తే అది ఇంతున్న పిండి ఇంత బుద్ధి, అలా బ్రెడ్ కోసం దానికోసం యూస్ చేస్తారు. ఓకేనా? వైన్స్ తయారీలోనూ యూస్ చేస్తారు. ఫర్మెంటేషన్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫర్మెంటేషన్ అంటే ఒక టైప్ ఆఫ్ మత్తే, అది కూడా. ఈవెన్ ఇడ్లీ పిండి ఫర్మెంట్ అయినా కూడా అది మత్తే. మీ పుల్లట్లు నువ్వు తిన్నా, ఎక్కువ తిన్నా మత్తే, నీకు మత్త వస్తుంది. ఓకేనా? పుల్లట్టు దాన్ని ఫర్మెంటింగ్, అదంతా డేస్ గడుస్తున్న కొద్దీ మనకి ఇలా అవుతూ ఉంటుంది, సహజం అది. ఆ డ్రై ఈస్ట్ని వీళ్ళు ఎందుకు తెప్పించుకున్నారు అంటే, మన రొయ్యలు చెరువులు ఉన్నాయి వీళ్ళకి, సేమ్ ఎట్లయితే ఇంత ఈస్ట్ వేస్తే ఇంత పిండి ఇంత ఇద్దో, ఆ రొయ్యకి కూడా ఈస్ట్లో ఏవేవో కొన్ని కలిపేసి దానికి ఫిష్ ఫీడింగ్ లాగా ఇస్తే
అది ఇంతున్న రొయ్య ఇంత బలుస్తుంది, పెద్దగా అవుతుంది. అంటే ఇప్పుడు బాయిలర్ కోళ్ళ లాగా సంథింగ్ లాగా ఆఫ్ కోర్స్. బట్ కానీ రొయ్యలకి డిమాండ్ ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు వనామీ సీడ్స్ అని తెస్తారు. వనామీ సీడ్స్ అని తెచ్చిన తర్వాత ఇంత రొయ్యలు చిన్నవి కొనేసి ఆ రొయ్యల చెరువులో పెంచుతారు. మామూలు ఫీడ్ వేయొచ్చు, వేస్తే అవి ఇంతో అవుతాయి. ఓకేనా? ఈ మధ్య వీళ్ళకి కొత్తగా తెలుసు, ఇప్పుడు కోళ్ళకే వాటికే ఇంజక్షన్లు వేసి ఇంత లావు చేస్తున్నారు. అట్లా టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్తవి వచ్చే కొద్దీ ఇవేవో వేస్తే రొయ్యలు ఇంత అవుతాయి అని తెలిసింది. ఇక్కడ కూడా దొరుకుతుందా ఆ ఈస్ట్కి సంబంధించినటువంటి? బెంగళూరులో దొరుకుతుందని చెప్పేసి మనకు ఆల్రెడీ అది కూడా చాలా తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది. ఎందుకు అక్కడ బ్రెజిల్ నుంచి ఎందుకు తెప్పించుకున్నారని చెప్పేసి కూడా, అది కొంచెం హై క్వాలిటీ, తక్కువ రోజుల్లో ఎక్కువ అవుతుంది. ఆయన కూడా అది బ్రెజిల్ నుంచి రావాలి కాబట్టి ఎట్ ఏ టైం 1000 బస్తాలు తెచ్చుకున్నాడు. మనం ఎక్కువ తెప్పించుకుంటే రేటు తగ్గుద్ది, ఎక్కువగా ఉంటాయి. మొత్తం కొనేసాడు, 1000 బస్తాలు ఆర్డర్ పెట్టుకున్నాడు. అండ్ దాని విలువ జస్ట్ 17 లక్షల విలువ మాత్రమే, మొత్తం అంతా కలిపి 1000 బస్తాలకు కలిపి, ఒక్కొక్కటి 25 కేజీలు, 1000 బస్తాలకు కలిపి 17 లక్షల రూపాయల వర్త్ సరుకు ఆయన తెచ్చుకున్నాడు. ఆ రవాణా గివాణా అవన్నీ చూసుకుంటే ఆయనకు మొత్తం పడిందే 17 లక్షలు విత్ రవాణా. అంటే నువ్వు అన్నట్టు చీపే అది, అక్కడ నుంచి రవాణా కొంచెం ఎక్కువైంది కాస్ట్. ఆ రకంగా తెచ్చుకున్నాడు. వర్కౌట్ అవుతుంది ఆయనకి, ఆ రొయ్యలు అంత నీట్గా అవుతున్నాయి. అండ్ ఇంత నువ్వు అన్న బెంగళూరు ఏంటంటే లాంగ్ రన్ రావట్లా. ఇప్పుడు లావయ్యాయా, నువ్వు ఫ్రీజర్లో పెట్టి 4 సార్లు తీయగానే మళ్ళీ చిక్కిపోతున్నాయి. ఇది అలాగే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, పొట్టు తీసి దాన్ని అలాగే ఉంచి ఫ్రీజర్లో పెడుతున్నారు. అంటే ఫ్రీజర్ లైక్ ఫ్రోజన్ ఫ్రూట్స్. ఎందుకంటే లైవ్గా ఉందనుకో, ఈ ఇంజెక్షన్ ద్వారా అంటే ఈ పదార్థాల ద్వారా ఉంది తొందర పాడైపోతుంది, పుచ్చిపోతుంది రొయ్యని. చూసేవాళ్ళు అరే ఇదేదో ప్రమాదంగా ఉంది, రొయ్య తినొద్దని ముందే చెప్పేస్తారు. మొత్తం నల్లబడ్డమో ఇంకేదో అవ్వడమో అయిపోతుంది. రోగం వచ్చిన జీవి ఎలా ఉంటుంది, మందులది అలాగే తెలిసిపోతుంది. సో దాన్ని వెంటనే ఏం చేస్తారు, అది లావగానే దాని తల తోక అన్నీ తీసి నీట్గా చేస్తే ఇంత పీస్ అవుతుంది. అప్పుడు మామూలు రొయ్యలు ఇంతున్నవి నీకు 250-300 కేజీ పడితే, ఇవి టైగర్ ఫ్రాన్స్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ, పీసెస్ తక్కువ, రేట్ ఎక్కువ. సో ఇట్లా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఈ విధంగా వీళ్ళకి 5 లక్షలు పెట్టుబడి పెడితే 25 లక్షలు వస్తాయి. ఓకే, దాంట్లో ఈ ఫీడింగ్కి ఇంకో 5 లక్షలు పడేసుకున్నా ఎంతగానో ఇంకా 15 లక్షలు లాభమే. బాగా రన్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇది పెట్టుకున్నాం. ఈ మధ్య కాలంలో మేకలకు కూడా ఇంజక్షన్లు వేస్తే ఎక్కువ వెయిట్ పలుకుతున్నాయి. మటన్ కూడా కాస్ట్లీ అయిపోయింది. చికెన్లకు కూడా అంత, నాటుకోళ్ళకి ఎక్కువ ఇంజక్షన్ లేదు, వాటిని ఇంత లావు చేస్తున్నారు. ఇది వ్యవహారం. దీంట్లో భాగంగా ఆయన ఏదో ఆర్డర్ చేసుకుంటే తెచ్చుకున్నాడు. ఈస్ట్ అనేది ఎలా ఉంటుంది, ఆ కంపు వాసనే వస్తుంది. దాంట్లో ఇంకా మందులు గిందులు కలిపితే ఆ రకంగానే ఉంటుంది. దాన్ని నేను వాటర్లో చూసి ఇది డ్రగ్స్ అని చెప్పుకున్నాడు. ఇప్పుడు అది డ్రగ్స్ కాదు అని చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 1 గ్రామ్ కొకైన్ ఎంత ఉంటుంది, ఇంచుమించు 10-15 వేలు గ్రామే, రైట్? 1000 గ్రాములు 1 కిలో, 10,000 వేసుకుందాం ఆన్ అండ్ యావరేజ్. 10,000 ఇంటూ 1000, అక్కడే ₹1,00,00,000 అవుతున్నాయి. 10 కోట్లు అవుతుంది. డన్. కేజీ కాదు, ఇది 25 కేజీల బస్తా. ఇప్పుడు 25 కేజీల బస్తాకి ఎంత వాల్యూ ఉంటుంది? డన్. సో అట్లా చూసుకుంటే ఇట్లాంటి 1000 బస్తాలు ఎన్ని వేల కోట్లు. సో అన్ని వేల కోట్ల సరుకు ఆర్డర్ చేసుకునే స్తోమత ఈ ఆక్వా కంపెనీకి ఉందా? అంటే దీని వెనకాల ఉన్న వైసీపీ నేతలు చేస్తున్నారు అని చెప్పి, ఎప్పుడైతే ఇది డ్రగ్గు అని ఫస్ట్ వాడు వాగాడో అప్పుడు గబగబ వీళ్ళు వచ్చేసారనమాట. నువ్వే అని వీళ్ళు, కాదు నువ్వే అని వాళ్ళు. అంతే. ఇది చాలా సింపుల్గా చెప్పండి, రొయ్యల ఫీడ్ ఇది. అంటే ఇందులో అసలు డ్రగ్స్ అనేవి లేవంటారా? లేదమ్మా. అండ్ ఇంకొకటి, మత్తు వచ్చే ప్రతిదీ డ్రగ్గే కదా, డ్రగ్ కిందకే వస్తుంది. మత్తు రావాలంటే నీకు ఇంకా కొన్ని ఉన్నాయి. పాపీ సీడ్స్, మన గసగసాలు, ఇంత ముద్ద నూరి పాలల్లో 2 చెంచాలు వేస్తాగు మత్తు వస్తుంది. అండ్ మన పుచ్చకాయల నిమ్మరసం కలుపు, నీకు మత్తు వస్తుంది. ఇంకా రకరకాలుగా కూడా వాడతారు దాన్ని. ఇంకా ఇట్లా బోల్డ్ ఉంటాయి మత్తుగా. ఇంకా అదేంటి వైట్నర్ కూడా మత్తే కదా. మరి ఇంత ఇప్పుడు మీరు అంటున్నారు, ఫస్ట్ టైం వింటున్నా నేను, డ్రగ్స్ కాదు ఇది ఓన్లీ ఈస్ట్కి సంబంధించిన ఎరువుల డ్రై ఈస్ట్ అని చెప్పి మీరు అంటుంటే, కానీ మొత్తం దేశం మొత్తం మాత్రం డ్రగ్స్. దేశంలో ఎవరు అనట్లా, ఆ ఓనర్ అని పిలిస్తే వాళ్ళు చెప్పుకున్నారు. ముందు ఇచ్చిన ఆయన ఇది డ్రగ్ అని ఎక్కడైతే చేశారో 2 రాజకీయ పార్టీలు వాళ్ళకి చెందినటువంటి సామాజిక మాధ్యమాల్లో ఉండే ఈ మన ఛానల్స్ కానీ, వాళ్ళ పోర్టల్స్ కానీ, వాళ్ళ పేజెస్ కానీ, వాళ్ళు అంటే ఫస్ట్ డ్రగ్ అని నిర్ధారించేసి వాళ్ళు తెచ్చారని వీళ్ళు తెచ్చారని వాళ్ళు.
అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రెజిల్ నుంచి తీసుకొచ్చారు కాబట్టి అక్కడ ఇంటర్పోల్ చెప్పడం వల్లనే ఇదంతా బయటకు వచ్చింది అని చెప్పేసి, మరి ఆ ఇంటర్నేషనల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు చెప్పింది వాస్తవం కాదంటారా? లేదు అసలు డ్రగ్స్ కాదు మా, అది ఫీడ్, రొయ్యల ఫీడ్ అంతే అది. మరి ఇదంతా ఎందుకు, అంటే ఇదేంటి ఎవరి పొలిటికల్గా దాన్ని యూజ్ చేసుకున్నారు అంతే, అసలు డ్రగ్స్కి సంబంధమే లేదు అక్కడ. అండ్ నెక్స్ట్ ఏ కొత్త కంపెనీ ఓనర్ అయినా కొంతమంది తెలిసిన వాళ్ళతో ఫోటోలు దిగుతారు కదా మామూలుగా, అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు కలిసో విజయసాయి రెడ్డిని కలిసో వాడిని కలిసో వీళ్ళని కలిసో ఏదో దిగుతారు ఫోటోలు. ఈ ఓనర్ దగ్గర కూడా విజయసాయి రెడ్డితో దిగిన ఫోటోలు, ఇంకెవరితోనో టీడీపీలతో దిగిన ఫోటోలు ఉన్నాయి. సో వాళ్ళకు సంబంధించిన మనిషి బినామీ వేల కోట్ల డ్రగ్గులు వచ్చేసి, అది కొన్ని వేల కోట్ల సరుకు, వేలు కూడా లక్షల కోట్ల సరుకు. అది వీళ్ళు చెప్పినటువంటి 1000 బస్తాలు విత్ 25 kgs. అది ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హెరాయిన్ ఆర్ కొకైన్, ఓకేనా, దాని వాల్యూ కొన్ని లక్షల కోట్లు. అంత ఆర్డర్ చేసే స్తోమత ఇక్కడ లేదు. లక్షల కోట్లు ఇప్పుడు క్యాష్ కావాలి అందరికీ, అర్థమైందా, పంచుకోవడానికి టైం లేదు. ఈ ఆర్డర్ చేసే సంస్థకి కూడా అంత ఏం లేదు. చాలా సింపుల్గా ఆయన రొయ్యల ఫీడ్ తెచ్చుకున్నాడు. ఇకపోతే నాణానికి మరోవైపు ఇప్పుడు వీడేం చేస్తున్నాడు ఈ ఓనరు, డ్రగ్స్ అయితే కాదు 100% షూర్ అది, కానీ రొయ్యలకు అలాంటి ఫీడ్ ఇవ్వడం కూడా తప్పే. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు నేను అరెస్ట్ చేయొచ్చు. ఇంత ఉన్న రొయ్యని ఇంత చేస్తున్నాడు ఆయన. ఏమి ఇచ్చి చేస్తున్నావు నువ్వేమన్నా నీ మన దాంట్లో ఉండే పాచో పీచో పెట్టట్లా, అదే గడ్డి తినో లేకపోతే నాచు తినో పెరగట్లా. అది నువ్వు ఇచ్చే అడ్డమైన తిండంతా తిని అది ఇంత ఉన్నది, తెల్లారేసరికి ఇంత అవుతుంది. నువ్వు దాన్ని టైగర్ ఫ్రాన్ అని ఇచ్చేస్తున్నావు. చాలామందికి ఫ్యూచర్లో రకరకాల జబ్బులు వస్తాయి. ఈవెన్ పండ్లని మగ్గియడానికి కూడా వీళ్ళు తెచ్చేవి కూడా డ్రగ్గే. అది డ్రగ్ ఇన్ సెన్స్ అది ఒక రకమైన మందు. అది తిన్నా మత్తు వస్తుంది, లేదా ఒంటి మీద పడ్డ దురదలు వస్తాయి. వాటిని ఏం చేస్తారు, ఫ్రూట్ నిగనిగలా ఆడుతుంది అది వేస్తే, అది కొంచెం మొత్తంలో ఎక్కడెక్కడ నుంచో తెస్తారు పెద్ద పెద్ద ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు. అది నిషేధించబడినటువంటి డ్రగ్ లిస్ట్లోనే ఉంటుంది ఆ ఐటమ్. దాన్ని ఎక్కడెక్కడ నుంచో ఇంపోర్ట్ చేసుకొని తెస్తారు. అది చూడగానే జనాలు ఏమనుకుంటే ఇది డ్రగ్, దీని ఇంజెక్షన్ వేసుకుంటారా లేకపోతే సిగరెట్లో పీల్చుకుంటారా ముక్కులకు ఎక్కించుకుంటారా అనుకుంటారు. అట్లా కాదు, అది తెచ్చి వాడు వాడే విధానం వేరు. వాడు దాన్ని పండ్లల్లో పెడితే అవి వెంటనే నిగనిగా అంటది, ఇంత అవుతుంది. ఈ కొంత ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ని నమ్ముకునే వాళ్ళు నార్మల్గా కొనరు తెలిసిన వాళ్ళు, కానీ ఇది చూసి నిగనిగకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది, వీళ్ళు ఖచ్చితంగా కొంటారు దీన్ని. రైట్, కొని చెప్పేసి అబ్బా ఎంత బాగుందో నాకు కొత్త మ్యాంగో నిగనిగలాడుతుందని ఇంట్లో అందరికి పెడతారు, అందరూ తింటారు, తెల్లారేసరికి వాళ్ళకి పాయిజన్ అవుతుంది. ఇది జరిగేది. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చింది మాత్రం డ్రగ్స్ కదా, అది ఫ్రాన్స్ ఫీడ్. అది ఇప్పుడు చెప్పినట్టు ఇందులో వైసీపీ నేతలు అగ్రనేతలు ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో అయితే ఎలాంటి వాస్తవం లేదు అంటే ఎక్కడ ఏ సిచ్యువేషన్ జరిగినా ఎలక్షన్ టైంలో గబగబ వెంటనే టీడీపీ వైసీపీ ఇద్దరు వచ్చేస్తారు అక్కడికి. ఓకే, వీళ్ళే అని వీళ్ళు కాదు వీళ్ళే అని వీళ్ళు ఆ సిచ్యువేషన్ ని కూడా యూటిలైజ్ చేసుకున్నారు.